నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కువైట్ ప్రధానమంత్రి గారు నిన్నైతే సందర్శించి పరిశీలించడం అయితే జరిగింది. నేను 4 రోజుల క్రితమే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి గల్ఫ్ ఎయిర్ తన విమాన సర్వీసుల్ని మే 1 నుంచి ప్రారంభిస్తుంది. దీన్ని బట్టి కనుక మనం చూస్తే మే 1 కన్నా ముందు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందని నేను చెప్పడం అయితే జరిగింది. కానీ కొంతమంది పెద్ద పెద్ద అన్నలు కువైట్లో ఇన్ఫర్మేషన్ కేవలం మాకు మాత్రమే తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు, ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ మాటలు నమ్మి ఒక 10-15 మంది మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఏదన్నా అప్డేట్ వస్తే నేను 1-2 సార్లు పరిశీలించి దాని తర్వాతనే వీడియో చేస్తాను. ఇంకా వీడియోలో ఖచ్చితంగా స్క్రీన్ మీద రెఫరెన్స్ పెట్టి మాత్రమే నేను వీడియో చేస్తాను. ఇంకా గల్ఫ్ ఎయిర్ తన విమాన సర్వీసుల్ని మే 1 నుంచి అయితే కువైట్కి విమానాలు అయితే నడపనుంది. ఖచ్చితంగా మే 1 కన్నా ముందు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మనం కువైట్ ప్రధానమంత్రి గారు నిన్న కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి విజిట్ చేసి ఏమేం సందర్శించారు, ఏమేం పరిశీలించారో ఈ వీడియోలో మనం చూద్దాం. టాపిక్లోకి వెళ్తే, కువైట్ ప్రధానమంత్రి అయిన షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా గారు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిన్న సందర్శించడం అయితే జరిగింది. ఈ సందర్శనలో ఆయనతో పాటు కువైట్ రక్షణ మంత్రి అయిన షేక్ అబ్దుల్లా అల్ సాలం అల్ సబా గారు, అలాగే కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అయిన షేక్ హమూద్ ముబారక్ అల్ అహ్మద్ అల్ సబా గారు కూడా ఉన్నారు. ఈ సందర్శనలో భాగంగా విమానాశ్రయం ప్రారంభించడానికి సంబంధించిన అన్ని ప్రణాళికలు అధికారులు దగ్గరుండి సమీక్షించడం అయితే జరిగింది. ముఖ్యంగా కువైట్ ఎయిర్పోర్ట్ సౌకర్యాలు, భద్రత మరియు సెక్యూరిటీ వ్యవస్థ, ప్రయాణికుల కోసం తీసుకున్న జాగ్రత్తలను కువైట్ ప్రధానమంత్రి గారు దగ్గరుండి పరిశీలించడం అయితే జరిగింది. ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్లోని కీలక ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఇందులో డిపాచర్ మరియు అరైవల్ హాల్, కస్టమ్ చెకింగ్ ప్రాంతాలు, బ్యాగేజ్ హ్యాండింగ్ సిస్టము, టెక్నికల్ మరియు ఆపరేషన్ సిస్టము, రన్వే, గ్రౌండ్ సర్వీసులను దగ్గరుండి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా కువైట్ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సురక్షితంగా సజావుగా తిరిగి ప్రారంభం కావాలంటే అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా చివరగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మళ్ళీ తిరిగి ప్రారంభం కావడం కోసం కృషి చేస్తున్న సిబ్బంది మరియు సాంకేతిక నిపుణుల శ్రమను కువైట్ ప్రధానమంత్రి గారు అయితే అభినందించారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితుల వల్ల ఎయిర్ ట్రాఫిక్ నిలిపివేయబడిందని, త్వరలోనే విమాన సేవలు ప్రారంభం కావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కువైట్ ప్రధానమంత్రి గారు అయితే స్పష్టంగా చెప్పారు. ఫ్రెండ్స్, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలోనే అయితే ప్రారంభం అవుతుంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మే 1వ తారీఖు మన గల్ఫ్ ఎయిర్ వచ్చేసి తన షెడ్యూల్ను కూడా ప్రకటించింది. దీన్ని బట్టే నేను ఒక 4 రోజుల ముందే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అఫీషియల్ అప్డేట్ వస్తుంది, నేను మీకు తెలియజేస్తాను. ఆ అఫీషియల్ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.